నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్లో 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. అన్ని లగ్నాలకి ఫలితాలు తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ ఏ డిగ్రీల్లో ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి. 7వ తారీఖు 12 గంటలకి అంటే 12 AM సూర్యుడు 21 డిగ్రీల 43 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడండి. చంద్రుడు 21 డిగ్రీల 23 నిమిషాలు ఇతను తులలో ఉన్నాడు. కుజుడు 7 డిగ్రీల 24 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించే ఉన్నాడు. ఇంకా బుధుడు 29 డిగ్రీల 26 నిమిషాలు ఇతను వృచ్చికంలో ఉన్నాడండి. 12 AM 7వ తారీఖు. కానీ ఈ బుధుడు 7వ తారీఖు నైట్ 9 గంటల 17 నిమిషాలకి మరలా ఇతను ధనుసులోకి ప్రవేశిస్తాడు. సో మాక్సిమం ధనుసులో ఉంటాడు కాబట్టి ఈ బుధుడిని వృచ్చికంలో తీసుకోకుండా నేను ధనుసులోనే తీసుకోవడం అన్నది జరిగిందండి. గురుడు 11 డిగ్రీల 28 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడండి. శుక్రుడు 15 డిగ్రీల 27 నిమిషాలు ఇతను వృచ్చికంలో ఉన్నాడు. శని 9 డిగ్రీల 34 నిమిషాలు ఇతను కుంభంలో ఉండటం జరిగింది. ఈ వారంలో బుధుడు మాత్రమే ఈ 7వ తారీఖునే నైట్ 9 గంటల 17 నిమిషాలకి ధనుసులో వెళ్తున్నాడు. అదే విధంగా చంద్రుడి యొక్క గమనాలు తుల నుండి మకరానికి వెళ్తున్నాయండి. ఇతను 7వ తారీఖునే 4 గంటల 2 నిమిషాలు ఈవినింగ్ ఇతను వృచ్చికంలోకి వస్తాడండి. సో 8, 9 నైట్ దాకా ఇతను వృచ్చికంలోనే ఉంటాడు. ఇంకా 9వ తారీఖు నైట్ 9 గంటల 12 నిమిషాలకి ఇతను ధనుసులోకి ప్రవేశిస్తాడు. సో 10, 11 నైట్ దాకా ఇతను ధనుసులో ఉంటాడండి. ఇంకా 11 గంటల 6 నిమిషాలకి ఇతను మకరంలోకి వస్తాడు. సో 12, 13వ తారీఖు చంద్రుడు మకరంలో ఉంటాడు. ఇంకా ఈ మేషలగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని ఎప్పుడులాగే శనీశ్వరుడు చూస్తూ ఉన్నారండి. సో దానివల్ల మీకు శారీరకమైనటువంటి శ్రమ, అలసట అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ముఖ వర్చస్సు కొంచెం వాడిపోయినట్టుగా ఉంటుంది. మేకప్ వేసుకునే వారికి, కళా రంగాలలో ఉండే వారికి కొంచెం జాగ్రత్తగా మేకప్ చేసుకోవాలండి. లేకపోతే ఎలర్జీస్ రావడానికి, మొటిమలు రావడానికి ఇటువంటి అన్ని ఆస్కారం ఉంది. ఇంకా 5వ భావాన్ని చూసినట్లయితే శనీశ్వరుడు గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది మిశ్రమంగా ఉందండి. సో స్టూడెంట్స్ కొంచెం కష్టపడవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. లేకపోయినట్లయితే అంత ఈజీగా పాస్ కాలేకపోవచ్చు. ఒక్కొక్కసారి మరిచిపోవటం లేదా ఒకదాని బదులు ఒకటి రాయటం అన్నది జరుగుతుంది. అలాగే గ్రామంలో సరైనటువంటి పలుకుబడి కూడా లేకపోవచ్చు. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే 7వ భావాన్ని గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీ కలత్రంతో మంచి అవినావ భావ సంబంధాలు, ప్రేమపూర్వకమైనటువంటి అన్యోన్యత అన్నది ఉంటుంది. ఇంకా 11వ భావం చూసినట్లయితే శనీశ్వరుడు ఉండటం వల్ల మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంది. తెలుసో తెలియకో మీరు ప్రతి దాంట్లో వేలు పెట్టినట్లయితే అందులో విపరీతమైనటువంటి ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, చంద్రుడు 8, 9 వృచ్చికంలో ఉంటాడండి. సో ఇక్కడ 8వ భావాన్ని శనీశ్వరుడు కూడా చూడటం వలన వాహన గండాలు గాని, అగ్ని భయాలు గాని లేదా ప్రమాదాలు గాని జరగడానికి ఆస్కారం ఉంది. లేడీస్ తో మీకు అపనిందలు, అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది మేష లగ్నం వారికి. అయితే మీ జన్మ జాతకంలో శనీశ్వరుడు అయిపోయినట్లయితే మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. అలా కాకపోయినట్లయితే మీకు శనీశ్వరుడికి, శుక్రుడికి సంకల్పయుతంగా దానం చేసుకోవలసి ఉంటుంది. ఇంకా 10, 11వ తారీఖు చంద్రుడు ధనుసులో ఉంటాడండి.
సో ఇక్కడ సూర్యుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు కూడా వచ్చారు. అలాగే ఈ భావాన్ని గురువు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గురువు సైడ్ లుక్ తో చూడటం వలన మీకు చర ఆస్తులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ బంగారం నిల్వలు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇటువంటివన్నీ పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే తీర్థయాత్రలు, శుభకార్యాల్లో పాల్గొనడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక 12, 13 తారీఖు చంద్రుడు మకరంలో ఉంటాడండి. సో మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. అలాగే స్థిర ఆస్తులు యందు ఏదైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంపాదించుకోవాలనుకున్నా ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. సీ యూ నెక్స్ట్ వన్. ఇంకా ఈ వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని శుక్రుడు చూస్తూ ఉండటం వల్ల మీరు మంచి ఆకర్షణీయంగా కనబడడానికి ఆస్కారము ఉంది. ఇంకా ద్వితీయాన్ని సూర్యుడు, కుజుడు, బుధుడు చూస్తూ ఉన్నారండి. సో ఇది కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు. అయితే బుధుడు ఇక్కడ కొంచెం డామినేట్ చేయటం వలన మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తగాదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఇక 10వ భావంలో ఎప్పుడులాగే శనీశ్వరుడు ఉండటం వల్ల మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. అలాగే ఈ 12వ భావాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల వృద్ధులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 8, 9 తారీఖు చంద్రుడు వృచ్చికంలో ఉంటాడండి. ఇక్కడ శనీశ్వరుడు కూడా చూడటం వల్ల మీ కలత్రంతో చక్కటి దాంపత్య సుఖాన్ని పొందుతారు. అలాగే చక్కటి అన్యోన్యతని సాధించుకుంటారు. విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 8వ భావంలో అంతా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చండి. ఈ గురువు సైడ్ లుక్ తో చూడటం వలన ఏ పనులు చేసినా ఆ పనులు మధ్యలో ఆగిపోవడం కానీ లేదా డ్రాగ్ ఆన్ అవ్వటం కానీ ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినప్పటికీ కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా ఈ చంద్రుడు 12, 13 తారీఖు మకరంలో ఉంటాడండి. సో ఈ సమయాలలో మీ చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మిథున లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని సూర్యుడు, కుజుడు, బుధుడు చూస్తూ ఉన్నారండి. మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు. మీ ఆరోగ్యం విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఈ 9వ భావంలో శనీశ్వరుడు ఉండటం వలన మీ చరాస్తులని బాగా సంపాదించుకుంటారు. ముఖ్యంగా మీ అగ్రజుల నుండి మంచి చరాస్తులని సంపాదించుకోగలుగుతారు. ఇంకా ఈ 11వ భావాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8, 9 తారీఖు చంద్రుడు వృచ్చికంలో ఉంటాడు. ఇక్కడ శనీశ్వరుడు కూడా చూడటం వల్ల మీ ఫైనాన్స్ వ్యవహారాలు లేదా వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి లేదా లాయర్ వృత్తిలో ఉన్న వారికి మంచి ప్రాక్టీస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 10, 11 తారీఖు చంద్రుడు ధనస్సులో ఉంటాడండి. ఇక్కడ 5 గ్రహాలు ఈ స్థానాన్ని చూడటం వలన చాలా మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు. మీ కలత్రంతో వితండంగా వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వితండంగా వాదించుకోవడం వల్ల అది చినికి చినికి పెద్దగా అవటం తప్పితే వేరే ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. ఇంకా 12, 13 తారీఖు చంద్రుడు మకరంలో ఉంటాడండి. సో వాటర్ బాడీ స్ట్రక్చర్స్ దగ్గరికి మీరు వెళ్లకుండా ఉండటం మంచిది. అక్కడ జారి పడటం కానీ ఏమైనా ప్రమాదాలు జరగడం కానీ ఇటువంటివన్నీ ఆస్కారం ఉంది.
అంతేకాదు మీ మాట వలన ఇతరులు నొచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా లేడీస్ నుండి మీకు అపవాదాలు, అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నానికి అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండటం వలన మీకు అనుకోనటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది, లేదా అపశృతులు జరగడానికి ఆస్కారం ఉంది. లేడీస్ నుంచి అవమానాలు, అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే ఈ ద్వితీయాన్ని శనీశ్వరుడు గురువు చూస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంది. ఏమైనప్పటికీ ఒక్కొక్కసారి మీ మాట జారటం వలన అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకపోయినట్లయితే కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. ఇంకా ఈ 10వ భావాన్ని శనీశ్వరుడు చూడటం వలన మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. దానివల్ల మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఈ 11వ భావాన్ని చూసినట్లయితే శుక్రుడు చూడటం వల్ల మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ లేడీస్ నుంచి అకస్మాత్తుగా ధన నష్టం లేదా లేడీస్ వలన మీకు అధిక ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8, 9వ తారీఖు చంద్రుడు వృచ్చికంలో ఉంటాడండి. సో గ్రామంలో పలుకుబడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. గ్రామం మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ కి ఇది సరి అయిన సమయం కాదని చెప్పవచ్చు. బాగా కష్టపడవలసి ఉంటుంది. లేకపోయినట్లయితే మీరు చదివింది మర్చిపోవటం, లేదా ఒకదాని బదులు ఒకటి రాయటం, ఇటువంటివి జరుగుతాయి. వీసా ప్రయత్నించే వారికి, లేదా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ సమయము సరి అయిన సమయం కాదు అని చెప్పవచ్చు. మీకు రిజెక్ట్ అవ్వడానికి లేదా మీకు ప్రతికూలత ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 10, 11వ తారీఖు చంద్రుడు ధనుసులో ఉంటాడు. సో ఫైనాన్స్ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా బంగారానికి సంబంధించి మీరు ఏమైనా ట్రేడింగ్ కానీ, లేదా అమ్మకాలు కానీ, లేదా దాని లోన్స్ ఇటువంటి ఏమైనా తీసుకున్నా అవి మీకు కలిసి వస్తాయి. దానివల్ల మీ ఫైనాన్స్ వ్యవహారాలలో ఏర్పడినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కబడతాయి. ఇంకా 12, 13వ తారీఖు చంద్రుడు మకరంలోకి వస్తాడండి. సో మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొంటారు. చక్కటి అన్యోన్యతని సాధిస్తారు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న సప్తమంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దూరం దూరంగా మసులుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ కలత్రంతో కొంచెం శాంతంగా, ఓర్పుగా ఉండటం అన్నది ఇంపార్టెంట్. లేకపోతే అనుకోనటువంటి అపశృతులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఈ 9వ భావాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీ చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంక ఈ 10వ భావాన్ని శుక్రుడు చూడటం వలన మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఈ కళా రంగాలలో ఉండేవారికి, లేదా మీడియాలో పనిచేసే వారికి, లేదా కమ్యూనికేషన్ రంగాలలో ఉండే సింహ లగ్నం వారికి బాగా స్ట్రెస్ ఫీల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చేసేటువంటి పనులు ఎవరు పై అధికారులు గుర్తించరు. ఎప్పుడు సేవకులుగానే భావించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు వాహన ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8, 9వ తారీఖు చంద్రుడు వృచ్చికంలో ఉంటాడండి. సో మీకు వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్.
ఒకవేళ మీ జన్మ జాతకంలో శని మహాదశ శుక్ర మహాదశ అయిపోయినట్లయితే ప్రాబ్లం లేదు. కానీ అవి ఉండి మీకు అటువంటి ఏమైనా సూచనలు కనబడుతున్నట్లయితే సంకల్పయుతంగా దానం చేసుకోవలసి ఉంటుంది. ఇంకా 10, 11 తారీఖు చంద్రుడు ధనుసులోకి వస్తాడు. సో ఇదంతా మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు. సో స్టూడెంట్స్కి కొంచెం బాగా కష్టపడవలసి ఉంటుంది. లేకపోయినట్లయితే ఒక్కొక్కసారి మార్కులు తక్కువ రావడం ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. గ్రామ మార్పు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. 12, 13 తారీఖు చంద్రుడు మకరంలో ఉంటాడండి. సో మీ ఫైనాన్స్ వ్యవహారాలు ఏవి కలిసి రావు. చిన్న పిల్లలు ఉన్నటువంటి సింహ లగ్నం వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల అధిక ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నానికి షష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీరు ఫైనాన్స్ వ్యవహారాలు కానీ వడ్డీ వ్యాపార విషయాలలో కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు. న్యాయ వృత్తిలో ఉండేవారికి లేదా వైద్య వృత్తిలో ఉండేవారికి ప్రాక్టీస్ చక్కగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధలు అన్నవి తీరుతాయి. శత్రువులు నశిస్తారు. ఇంకా ఈ 8వ భావాన్ని శనీశ్వరుడు చూడటం వలన మంచి ప్రతిభని చూపిస్తారు. ఈ 9వ భావాన్ని శుక్రుడు చూడటం వల్ల మీ చర ఆస్తులు బాగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీల వలన ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8, 9 తారీఖు వృచ్చికంలో ఉంటాడండి. సో మీ కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. ఇంకా 10, 11 తారీఖు చంద్రుడు ధనుసులో ఉంటాడు. సో ఇదంతా మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు. మీ స్థిర ఆస్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయాలలో మీరు స్థిర ఆస్తులని ఏ విధంగా కొనటం కానీ లేదా అమ్మటం కానీ ఇటువంటి ఏమి చేయవద్దు. లేక చేసినట్లయితే అవి నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది. 12, 13 తారీఖు చంద్రుడు మకరంలోకి వస్తాడు. సో గ్రామంలో మీకు పలుకుబడి అన్నది కోల్పోతారు. గ్రామ మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్ కి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. సరి అయిన టైంకి స్ఫురణ అన్నది కలగదు. దానివల్ల మార్కులు సరిగ్గా రాకపోవచ్చు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడానికి, అలాగే వీసా ప్రయత్నించే వారికి కూడా రిజెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సమయాలలో ఏదైనా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలన్నా లేదా ఉద్యోగం చేయాలనుకున్నా ఇది సరి అయిన సమయం కాదని చెప్పవచ్చు. మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. See you నెక్స్ట్ లగ్నం. ఈ తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, పంచమంలో శనీశ్వరుడు ఎప్పటి నుంచో ఉండటం వలన స్టూడెంట్స్కి ఇది సరి అయిన సమయం అని చెప్పవచ్చు. ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకునే వారికి కూడా ఇది సరి అయిన సమయము. మంచి స్ఫురణ అన్నది కలుగుతుంది. చక్కగా ఉత్తీర్ణత సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 7వ భావాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల వివాహం చేయదలుచుకునే వారికి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఒకవేళ వివాహం అయినట్లయితే మీ కళత్రంతో చక్కటి అన్యోన్యత ప్రేమాభిమానాలని పొందుతారు. ఇంకా 8వ భావాన్ని శుక్రుడు చూడటం వలన కళత్రంతో చక్కటి దాంపత్య సుఖాన్ని పొందుతారు. స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. ఇంకా 8, 9 తారీఖు చంద్రుడు వృచ్చికంలో ఉంటాడండి. సో మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. మంచి అందంగాను కనపడడానికి, ఆకర్షణీయంగా కనపడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. విశేషమైనటువంటి జనవాహినిని ఆకర్షించుకోగలుగుతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఇది సరైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ 10, 11 తారీఖు చంద్రుడు ధనుసులో ఉంటాడండి. ఇక్కడ చాలా గ్రహాలు ఉండటం వల్ల చాలా మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. 12, 13 తారీఖు చంద్రుడు మకరంలో ఉంటాడండి. సో మీ స్థిర ఆస్తుల విషయాలలో ఏమైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించిన ఏమైనా సమీకరించుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు.
అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంక ఈ వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న చతుర్థంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తులు తీసుకోవాలన్నా అమ్మాలనుకున్నా అందులో మోసపోవడానికి కానీ ఏమైనా లిటిగేషన్లు ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాటిని కదపవద్దు. ఇంకా ఈ ఆరో భావాన్ని శనీశ్వరుడు చూడటం వలన శత్రువులు మీ మీద మారణాయుధాల చేత దాడి చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు బాగా పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఫైనాన్స్ వ్యవహారాలు కలిసి రావు. రుణ బాధలు బాగా ఎక్కువ అవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా ఏడో భావాన్ని శుక్రుడు చూడటం వల్ల మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే వృశ్చిక లగ్నం వారు వివాహాలు చేసుకోవాలి అనే ప్లానింగ్ లో ఉన్నట్లయితే అవి తప్పిపోవడం కానీ లేదా వారితో భావ విభేదాలు జరగడం కానీ లేదా వారితో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి ముందుకి వెళ్ళవండి. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 8, 9వ తారీఖు లగ్నంలోకి వస్తాడు. సో ఇక్కడ శనీశ్వరుడు కూడా చూడటం వల్ల మీరు శారీరకమైనటువంటి అలసటని బాగా పొందుతారు. ఊరికినే నీరసించిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. శరీరము కృషించడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయాలలో జాగ్రత్త వహించండి. 10, 11వ తారీఖు చంద్రుడు ధనుసులోకి వస్తాడు. ఇక్కడ చాలా 5 గ్రహాలు ఈ భావాన్ని చూడటం వల్ల బాగా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి కుటుంబ అన్యోన్యత విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా 12, 13వ తారీఖు చంద్రుడు మకరంలోకి వస్తాడు. సో మీ కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ ధనుసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, పంచమాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీకు గ్రామ మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గ్రామంలో పలుకుబడి లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్ కి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు. కాబట్టి 1-2 సార్లు బాగా శ్రమించవలసి ఉంటుంది. లేకపోతే సరైనటువంటి ఉత్తీర్ణత సాధించలేరు. అలాగే విదేశాలకు వెళ్ళి ఈయన ఉద్యోగాలు కానీ చదువుకోవాలనుకునే వారికి కూడా మంచి ఫలితాలు రాకపోవచ్చు. ఇంకా ఈ ఆరో భావాన్ని శుక్రుడు చూడటం వల్ల మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు జరగడానికి లేదా అనారోగ్య బారిన పడడానికి రుణ బాధలు పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 11వ భావాన్ని గురువు చూడటం వల్ల మీకు అగ్రజుల నుండి అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 8, 9వ తారీఖు చంద్రుడు వృచ్చికంలో ఉంటాడండి. అయితే ఇక్కడ శనీశ్వరుడు చూడటం వల్ల వయోవృద్ధులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా ఈ చంద్రుడు 10, 11వ తారీఖు లగ్నంలో వస్తాడు. సో ఇక్కడ గురువు చూడటం వల్ల మీ శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. ఆజానుబాహుడు వలె కనిపిస్తారు. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఇంకా 12, 13వ తారీఖు చంద్రుడు మకరంలో ఉంటాడు. సో మీ వాక్కు వలన లేడీస్ నుంచి అవమానాలు పరాభవాలు పొందడానికి ఆస్కారం ఉంది. వాటర్ బాడీ స్ట్రక్చర్స్ యందు కొంచెం దూరంగా ఉండటం ఇంపార్టెంట్. నీటి గండాలు ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. స్త్రీ సౌఖ్యం అన్నది తగ్గుతుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీ వాక్కు వలన ఇతరుల్ని బాగా ఆకట్టుకోగలుగుతారు. దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. రాజకీయ నాయకులకి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. ఇంకా ఈ చతుర్థాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీ స్థిర ఆస్తుల విషయాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు.
అయితే మీ పదో భావాన్ని గురువు చూడటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా స్ట్రెస్ ని ఫీల్ అవుతారు. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 8, 9 వృచ్చికంలో ఉంటాడండి. అయితే ఇక్కడ శనీశ్వరుడు చూడటం వల్ల మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్రేడింగ్ చేసేవారికి, గ్యాంబ్లింగ్ చేసేవారికి లేదా బెట్టింగ్ చేసేవారికి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. అందులో మంచి లాభాలని గడిస్తారు. అయితే ఎవరైతే ఈ వృత్తులు చేస్తున్నారో వారే చేయాలి తప్పితే వేరే వారైనటువంటి మకర లగ్నం వారు చేయవద్దు. వారికి వేరే విధంగా లాటరీల ద్వారా కానీ లేదా వేరే ఆయాచితంగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. గై చంద్రుడు 10, 11 తారీఖు ధనుసులో వస్తాడండి. సో ఇదంతా మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు. వయోవృద్ధులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, మనసు ప్రశాంతత లోపించడం జరుగుతుంది. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 12, 13 తారీఖు చంద్రుడు లగ్నంలో ప్రవేశిస్తాడండి. సో మీకు శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే విందు వినోదాలలో అపశృతులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కుంభ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్న చూసుకుంటేనండి, మీ లగ్నంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీకు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు అవలీలగా చేయగలుగుతారు. ఇంకా ఈ 4వ భావాన్ని శుక్రుడు చూడటం వలన మీ స్థిర ఆస్తులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా కళా రంగానికి సంబంధించి, సంగీత సాహిత్యాలకి సంబంధించి మీరు ఏమైనా కట్టించాలన్నా లేదా కొనుక్కోవాలనుకున్నా ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా వాహనాలు ఏమైనా సమకూర్చుకోవాలనుకున్నా లేదా వాహన రంగాలలో మీరు ఏమైనా బిజినెస్లు చేస్తూ ఉన్నా ఇది చాలా చక్కటి సమయము. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8, 9 తారీఖు చంద్రుడు వృచ్చికంలో ఉంటాడండి. సో మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందుతారు. ప్రమోషన్లు ఇటువంటివి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కళా రంగాలలో ఉండే వారికి లేదా మీడియాలో రంగాల్లో పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పైకి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 10, 11 తారీఖు చంద్రుడు ధనుసులో ప్రవేశిస్తాడు. ఇక్కడ చాలా గ్రహాలు ఉండటం వలన చాలా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 12, 13 తారీఖు చంద్రుడు మకరంలో ప్రవేశిస్తాడు. మీకు దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దానివల్ల అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. వయోవృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. See you నెక్స్ట్ లగ్నం. మేన లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే మీ లగ్న ద్వితీయాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీ వాక్కు విషయాలలో కొంచెం కంట్రోల్గా ఉండటం ఇంపార్టెంట్. మీ వాక్కు వలన అవమానాలు అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ అన్యోన్యత అన్నది లోపిస్తుంది. షష్టాన్ని శనీశ్వరుడు గురువు కూడా చూస్తూ ఉండటం వల్ల మీకు శత్రువులు పెరగడానికి, రుణ బాధలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఫైనాన్స్ వ్యవహారాలు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంక ఈ 12వ భావంలో శనీశ్వరుడు ఉండటం వల్ల వయోవృద్ధులకి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు. అధికమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా ఈ చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8, 9 తారీఖు చంద్రుడు వృచ్చికంలో ఉంటాడు. ఈ సమయాలలో మీ చర ఆస్తులు ఊరికినే కొండకి చెల్లుపడినట్లుగా ఖర్చు అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం చరాస్తుల విషయాలలో జాగ్రత్త వహించండి.
ఇక 10, 11 తారీఖు చంద్రుడు ధనుసులో ఉంటాడు. ఇక్కడ చాలా గ్రహాలు ఉండటం వల్ల మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. సో మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంచెం ఎలర్ట్గా ఉండటమే ఇంపార్టెంట్. అలాగే స్థిర ఆస్తుల విషయాలలో కూడా కొంచెం ఎలర్ట్గానే ఉండటం ఇంపార్టెంట్. లేకపోయినట్లయితే అందులో మోసపోవడానికి కానీ ఏదైనా కోర్టు కేసులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 12, 13 తారీఖు చంద్రుడు మకరంలో ఉంటాడండి. సో ఈ సమయాలలో మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే విద్యార్థులకి మంచి స్ఫురణ అన్నది కలిగి మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి లేదా ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా ఈ 12, 13 తారీఖు చక్కటి సమయము. గ్రామంలో మంచి పలుకుబడిని కలిగి ఉంటారు. See you next one. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. మీ జన్మ జాతకానికి సంబంధించి ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి బై వాట్సాప్ రూపంలో మీ యొక్క డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీకు ఏం కావాలనుకున్నారో తెలియజేసి బై కన్సల్టెన్సీ రూపంలో మీ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు. ఇక్కడ మీరు గమనించవలసింది ఇది గోచార ఫలితాలండి. మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహాల యొక్క బలాలను బట్టి గోచార ఫలితాలు ఇచ్చేటువంటి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అంటే అవి ఎక్కువగా మీకు పాజిటివ్ గాను లేదా నెగిటివ్ గాను ఆధారపడి ఉంటాయి. మీ జన్మ జాతకంలో శుభగ్రహాలు సరి అయినటువంటి బలం లేకపోయినట్లయితే మీ గోచార ఫలితాలలో ఎంత బలంగా ఉన్నప్పటికీ అవి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వలేవు. ఇవి మీరు గమనించుకోగలరని నేను సూచిస్తున్నాను. See you next one. నమస్తే.